విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్లేనా? కూటమి ఎంపీలు ఉక్కును ప్రైవేటు పరం కాకుండా ఆపినట్లేనా? కేంద్రం నుంచి క్లారిటీ వచ్చేసినట్లేనా? వందలాది మంది ప్రాణత్యాగం ఊరికేనే పోతుందా? లేదంటే స్టీల్ ప్లాంట్ అంశంపై వైసీపీ కాంగ్రెస్ విమర్శలు నిజమా? దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఆందోళన హక్కు అని ఒక ఉద్యమమే నడిచింది. అనేక మంది అసూలు బాశారు కేవలం ఆ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్కు సాధించటం కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి భావోద్రేకాలు లేవు. రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రమే, తెలుగు రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్. ఆ దశలో తెలంగాణ నుంచి కూడా పోరాడిన వాళ్ళు, అసూలు బాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో విశాఖలో, దాన్ని ప్రైవేటీకరణ అన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం కొంత అలజడి సృష్టిస్తుంది. కొన్ని రియలిస్టిక్ విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. ఎస్, కొంతమంది ప్రాణత్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఉక్కు కర్మాగారం వచ్చింది. ఫైన్. ఆ ఉక్కు కర్మాగార పరిస్థితి ఏమిటి? దశాబ్ద కాలం నుంచి నష్టాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి విశాఖ ఉక్కు. మరి ఇక్కడ ప్రొడక్షన్ బాగాలేదా? టెక్నాలజీ బలహీనంగా ఉందా? కానీ మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఇవాళ స్టీల్ ప్రాజెక్టులో ఉంది. మరి ఎందుకని? ఉత్పత్తి జరగట్లా, ఆదాయం రావట్లా, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని మనం నడపటం సాధ్యం కాదు కాబట్టి, ప్రైవేటీకరణకు వెళ్ళటమే ఒక నిర్ణయం కాబట్టి, ఆ సరైన నిర్ణయాన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఎస్, ప్రైవేటీకరణ అని వ్యక్తీకరణ వచ్చేసింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల యొక్క వ్యవహారం బయటపడింది. వైసీపీ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోము అని పాదయాత్ర కూడా చేశాడు విశాఖలో. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అలాగే అధికారంలోకి రాబోయే ముందు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళు ఒక మాట చెప్పారు. అఫ్ కోర్స్ బీజేపీ అంత గట్టిగా చెప్పలేదు, కానీ మిగతా రెండు పార్టీలు ఘంటాపదంగా చెప్పారు అసలు ప్రైవేటీకరణ ఒప్పుకోమని. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు కళ్ళు తెరవాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది? మరి ఎందుకు భేదాభిప్రాయం కలుగుతోంది? కొత్త వాస్తవాలు ఏమైనా మీ కళ్ళకు కనపడుతున్నాయా? కొత్త రీజనింగ్ ఏమైనా కనిపెట్టారా? దీని మీద చర్చ నడుస్తుంది. ఇటీవల పార్లమెంటులో ఉక్కు శాఖకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆ శాఖ మంత్రి ఒక ప్రకటన ఇచ్చారు, పార్లమెంటులో ఇచ్చారు. ఎస్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది 100% నిర్ణయం అలానే ఉన్నది, అది ఇంప్లిమెంట్ అవుతుంది అని. మరి అదే నిజమైతే 12,000 కోట్లు మీరెందుకు రిలీజ్ చేశారు అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కానీ దాని సస్టైనబిలిటీకి 12,000 కోట్లు ఇచ్చారు, కానీ దాన్ని నష్టాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖర్చును భరించటానికో తప్పని పరిస్థితుల్లో ఇది రిలీజ్ చేశారు, కానీ ప్రైవేటీకరణ చేయటం లేదు. దీన్ని నడిపించటానికి 12,000 కోట్లు ఇచ్చాము అన్నది ఎప్పుడు ఎవరు చెప్పలా. స్పష్టత చాలా ఉంది, కానీ అస్పష్టత ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయ పార్టీలని. 5 ఏళ్లు పాలించినటువంటి వైసీపీ పార్టీ దీని మీద మాట్లాడాల. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాట్లాడింది, ఇప్పుడు మరో మాట మాట్లాడుతోంది. ఏమని? మేబీ అది రీజనింగ్ అవ్వచ్చు, మేబీ అది చాలా విలువైనటువంటి సమాచారం కావచ్చు. మరి ఎన్నికలకు ముందు మీ కన్ఫ్యూజన్ ఉందా? ఇవాళ కన్ఫ్యూజన్ పోయిందా? కొత్తగా ఇవాళ రీజనింగ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రీజన్ మరి ఇంతకు ముందు ఎందుకు లేదు? ఇదే కదా ఒక అనుమానాన్ని తీసుకొచ్చేది. పూటకో మాట మాట్లాడకూడదు. దట్టు ప్రజల్లో ఒక నమ్మకం పెంచుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అసలు మాట్లాడకూడదు అనేది ఒక వాదన ఉంటుంది. అబద్ధాలు అలవాటుగా చేసినటువంటి నాయకుల గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన తెల్లవారు లేస్తే ఒక ప్రతిజ్ఞ, ఒక పూనకం, అలాగే చెప్పే దాంట్లో ధాటిగా, సూటిగా, ఘాటుగా చెప్పేటటువంటి అలవాటు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. మరి ఆయన చెప్పిన దాన్ని జనం నమ్ముతారు కదా. ఎన్నికల ముందు చెప్పారు కదా, చెప్పలేదా? చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? ఎస్,
ఈ మార్పుకు కారణం ఏంటో స్పష్టమైనటువంటి సమాచారం కొంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన జనం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందేమో కానీ ఈ వాస్తవాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఒక కర్మాగారం ఉంటే పెట్టిన పెట్టుబడి కరిగిపోతుంటే, నష్టాల్లోకి వెళ్ళిపోతుంటే, ఆ నష్టం మనం పూడించినంత కష్టంగా మారుతున్నప్పుడు అప్పుడు ఆలోచించాలి, ఇది మన వల్ల కావట్లేదు కదా అని. సో అదే పరిస్థితి ఇవాళ ఉక్కు కర్మాగారానికి ఉంది. ఎవరైతే ఇవాళ కార్మిక సంఘాలు అంటారో అక్కడ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వాళ్ళు క్యాప్టివ్ మైన్స్ మీద పోరాడలా, డిమాండ్ చేశారు. అప్పుడప్పుడు ఏవో చిన్న సమావేశాలు చేశారు. కానీ వస్తున్న నష్టం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. 1000 ఎకరాలు ఉన్నటువంటి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఒక స్టీల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవటంలో క్యాప్టివ్ మైన్స్ మీద ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల. క్యాప్టివ్ మైన్స్ అంటే బహుశా ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఏ స్టీల్ ప్రాజెక్టుకైనా ఓన్ క్యాప్టివ్ మైన్స్ అంటే అటాచ్ అయినటువంటి మైన్స్ ఉన్నాయి. కానీ దీనికి లేదు. ఎందుకు లేదు? అనేక వసతులు ఉన్నాయి. విశాఖకు పోర్ట్ ఉన్నది, రైలు మార్గం ఉన్నది, కార్గో ఉన్నది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేకపోయారు అని అంటే ఒక రకంగా అది తప్పే, ఒప్పుకోవాల్సిందే. పాలకులు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల కాలం పాటు ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారానికి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వలేకపోయారు అన్నది సమాధానం చెప్పుకోవాల్సిందే. కానీ ఏతావాత మనం చూసినప్పుడు కార్మికుల్లో కూడా కొంత అలక్ష్యం ఉన్నది, డిమాండ్స్ తప్ప ఒక ప్రాఫిటబిలిటీ మీద దృష్టి పెట్టినటువంటి తత్వం ఉన్నది. ఎప్పటికప్పుడు రాజకీయమైనటువంటి ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టును, ఈ కార్మికుల సమస్యను, అలాగే ఆ స్టీల్ ప్రాజెక్టును సొంత ప్రయోజనాలకు పార్టీలు, నాయకులు ఉపయోగించుకున్నారు. కానీ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక జనానికి ఇక్కడ ఎమోషన్స్ కంటే కూడా ఆర్థికమైనటువంటి ఒక కనెక్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఎమోషన్స్తో కూడవు. మా తాత నేతులు లాగారు, మా మూతులు వాసన చూడండి అని అంటే ఈ సబ్జెక్టు ఇక్కడ అప్లై కాదు. ఒకప్పుడు మనం ప్రాణం ఇచ్చేసాం, అర్పించాం జీవితాలని అని అంటే మరి ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడున్నటువంటి తరానికి ఇది భారం అవుతోంది. ఇప్పుడున్నటువంటి యువతకు ఈ నష్టాన్ని భరించగలిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ బాధ్యతే తీసుకోవాల్సిన అవసరం ఇవాళ జనరేషన్కి లేదు. 1000 కోట్ల నష్టాన్ని చూయిస్తున్నటువంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే తప్పే లేదు అన్నటువంటిది మాత్రం 100% నిజం. ఎందుకు ప్రైవేటీకరణ చేయకూడదు అన్నదే ఇక్కడ ప్రశ్న. దీన్ని ఎందుకు రాజకీయం చేసి వాదిస్తున్నారు అన్నదే ఇక్కడ వివాదం. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లోనో లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలోనో ఎంతవరకు ఒక లాజికల్ సబ్జెక్ట్ ఉంది అని అంటే ఉంది. ఈ ప్రమాణాలు అలాగే ఈ ప్రామాణికతల కంటే కూడా ఇవాళ స్టీల్ ప్రాజెక్టు అత్యధికమైనటువంటి నష్టాల్లో నడుస్తుంది కాబట్టి అది జాతి ఆ భారం తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక స్టీల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని ఎలా నడిపించాలి అని అంటే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇది ఎవరు నిర్ణయం తీసుకోవడానికి కూడా కుదరంది. మరొక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక స్టీల్ కర్మాగారానికి సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తను పిలిచి అనకాపల్లిలో మరొక స్టీల్ ప్రాజెక్టు పెట్టమని ఆహ్వానించారు. అలాగే ఇక్కడ భూములు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ ప్రయత్నం ఎందుకు జరిగింది? అంతర్లీనంగా మనకు కనపడుతున్నటువంటి అర్థం ఏంటి? ఎస్, ఇవాళ ఉన్నటువంటి స్టీల్ ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్రాజెక్టు ప్రైవేటీకరణను ఆపలేము కాబట్టి దానికి పేరలల్గా మరొక ప్రైవేటు యాజమాన్యంతో మనం ప్రారంభిస్తే కొంత ఊరట ఉంటుంది, కొంత ఉపయోగం ఉంటుంది, కొంత అభివృద్ధికి బేస్ ఉంటుంది అని ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో పెద్ద అస్పష్టత లేదు. ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టే ప్రైవేటీకరణ ఆగదు అనేది, ఎందుకు చెయ్యకూడదు అన్నది ఇప్పుడే చర్చించాం. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే లాజిక్. నష్టం వస్తున్నప్పుడు, మొయ్యలేనప్పుడు, భారమైనప్పుడు చేయవలసింది ఏంటి? మరొక ప్రత్యామ్నాయం. అది ప్రైవేటీకరణ అయినప్పుడు మనం ఎందుకు తప్పు పట్టాలి? ఇక్కడ తప్పు పట్టాల్సిన అంశం ఒకటే, రాజకీయమైనటువంటి వేదికను చేసుకొని చాలామంది చాలా మాటలు మాట్లాడారు కాబట్టి దాన్ని వదిలేద్దాం.
రాజకీయం ఎప్పుడు ఆ పార్టీల నాయకుల ప్రయోజనం కోసం మాత్రమే మాట్లాడతారు కాబట్టి ఇవాళ స్టీల్ ప్రాజెక్ట్ 100% ప్రజల కోసం ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితే, సందేహమే అక్కర్లా. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. దీన్ని రాజకీయం చేసి మనము వాదిస్తే మాత్రం అది నేరమే అవుతుంది.